గల్లీ క్రికెట్ ను ప్రారంభించిన మాజీ మేయర్ సునీల్ రావు. కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో గల్లీ క్రికెట్ ను దివంగత నేత కోడూరు రవీందర్ స్మారకార్థం ఈ క్రికెట్ టోర్నమెంట్ ను వారి కుమారులైన చంద్ర నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మేయర్ సునీల్ రావు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే క్రీడాకారులతో కరచలనం చేసి పరిచయం చేసుకున్నారు. అనంతరం పోటీలు ప్రారంభించారు. మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ గ్రామాలలో ప్రతిభ కలిగి ఉన్న క్రీడాకారులు గుర్తించే విధంగా ఈ గల్లీ క్రికెట్ చాలా ఉపయోగపడుతుందన్నారు. కావున మా యొక్క మిత్రుడు కోడూరి రవీందర్ స్మారకార్థం నిర్వహించడం అభినందనీయమన్నారు. టోర్నమెంట్ నిర్వాహకులు చంద్ర మాట్లాడుతూ టోర్నమెంట్ లో విజేతకు 15,000 రూపాయలు మరియు ట్రోఫీ, రన్నర్ కు 10,000 రూపాయలు, బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలింగ్ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 37వ డివిజన్ క్రీడాకారులు మరియు యూసఫ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్లో అంబేద్కర్ స్టేడియంలో స్వర్గీయ కోడూరు రవీందర్ గౌడ్ గారి యొక్క స్మారకార్థం మరి ఏదైతే క్రికెట్ టోర్నమెంట్ జరుగుతూ ఉన్నదో చాలా సంతోషం. అంబేద్కర్ స్టేడియంలో మరి చాలామంది ఉత్సాహవంతమైనటువంటి క్రికెట్ క్రీడాకారులు మరి ఈ క్రీడా పోటీలో పాల్గొంటూ మరి నిన్నటి నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు సాయంత్రం వరకు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీనిలో నిర్వాహకులు టింకు గారు, మరి నాతో పాటు ఈరోజు పెద్దల ప్రకాష్ అన్న గారు, అదేవిధంగా ఇతర పెద్దలు కూడా రావడం జరిగింది. చాలా ప్రతిభావంతమైనటువంటి క్రికెట్ క్రీడ. మరి అటువంటి క్రీడను మరి ఏదైతే వారి డివిజన్లో ఉన్నటువంటి క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మరి ఎంతో ముందుకొచ్చి మరి ఒక గొప్ప కళాకారుడు, కరీంనగర్కి సంబంధించిన గొప్ప కళాకారుడు రవీందర్ గారు మరి వారి తండ్రి గారి జ్ఞాపకార్థం ఈ పోటీ నిర్వహించడం చాలా సంతోషం. తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో కూడా కరీంనగర్లో చాలా క్రికెట్ పోటీలకు సంబంధించి కూడా అనేక కార్యక్రమాలు కూడా జరగబోతాను. కాబట్టి కరీంనగర్ అంటేనే ఒక క్రీడలకు ఒక పుట్టిన పేర్లుగా ఉన్నటువంటి నగరం. అనేక క్రీడాకారులు మరి కరీంనగర్ నగరం నుంచి ముందుకు వస్తూ ఉన్నారు, జాతీయ స్థాయిలో కూడా రాణిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ క్రికెట్లో కూడా తప్పకుండా కూడా మంచి స్టేడియం కూడా కరీంనగర్కి అందుబాటులోకి వచ్చింది. కాబట్టి రాబోయే రోజుల్లో మంచి రంజీ ట్రోఫీ ఆడే స్థాయి క్రీడాకారులు కరీంనగర్ నుంచి రావాలని చెప్పేసి అని తప్పకుండా కూడా అందరం క్రీడా ప్రేమికులు కూడా ఇట్లాంటి క్రీడా పోటీలు నిర్వహించి క్రీడాకారులు ఉన్నటువంటి వారి కళను బయటికి తీసి తప్పకుండా కూడా రాష్ట్ర స్థాయిలో మరి అదేవిధంగా భారతదేశ స్థాయిలో కూడా రాణించేలా అందరం కూడా కృషి చేయాలని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి టింకు గారికి మరి వారి మిత్రం ఉందానికి హృదయపూర్వకంగా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఏపీపీ చంద్ర, అందరు టింకు అంటారు. మా నాన్నగారి స్మారకార్థం మా నాన్నగారు కోడూరి రవీందర్ గారు, వారి స్మారకార్థం 37వ డివిజన్లో క్రిక్ 37 అని టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము. దాంట్లో మా డివిజన్ సంబంధించిన 6 టీంలుగా డివైడ్ అయ్యి స్వచ్ఛందంగా వాళ్ళ టీమ్సే వాళ్ళు వచ్చినాయి. నిన్న 3 నాకౌట్ మ్యాచెస్ జరిగినాయి. ఈరోజు వాటి సంబంధించిన సెమీఫైనల్స్, ఫైనల్స్ జరుగుతున్నాయి. ముఖ్య అతిథిగా సునీల్ రావు గారు వస్తున్నారు. మొదటి బహుమతిగా ఫస్ట్ విన్నర్ టీంకి 15,000 రూపీస్, రన్నర్ అప్ టీమ్కి 10,000 రూపీస్. అది కాకుండా మ్యాన్ ఆఫ్ ది సిరీస్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, బెస్ట్ బౌలర్, బెస్ట్ బ్యాట్స్మెన్, అన్ని ప్రైజెస్ విడివిడిగా ఇస్తున్నాము. ఇంకా ముందు చాలా క్రికెట్ టోర్నమెంట్స్ కానీ ఇంకా వేరే వివిధ కార్యక్రమాలు కానీ నిర్వహిస్తాము. మంచి రెస్పాన్స్ వచ్చింది మా 37 డివిజన్ యూత్ తరఫున. వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రతి ఒక్కరు ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళే ముందుకు వచ్చి క్రికెట్ నిర్వహించినందుకు నన్నే వాళ్ళు బాగా అప్రిషియేట్ చేస్తున్నారు. థ్యాంక్స్ చెప్తున్నాను నేను కూడా, వాళ్ళంతా మంచి పార్టిసిపేట్ చేసినందుకు. ముందు ఇంకా టోర్నమెంట్ నిర్వహిస్తామని చెప్తున్నాం, కోరుకుంటున్నాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్
స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరి గుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.